బ్రేకింగ్ న్యూస్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. పూజారి అని చూడకుండా కింద కూర్చోబెట్టి అవమానించడాన్ని హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చేతులు పట్టుకుని నేరస్తుడిలా ట్రీట్ చేయడంపై మండిపడుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏమీ తెలియదండి అయ్యా, పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు, స్వరం తెలుసా? శుక్రవారం చిలుకూరు బాలాజీ సమీపంలోని రంగరాజన్ నివాసానికి కొందరు దుండగులొచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో గొడవకు దిగారు. దాడికి దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇదే చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి నీ మాటలు వింటాడనుకున్నావా నువ్వు? ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడికి సంబంధించి ఏంటి ప్రస్తుతం అప్డేట్? హిందూ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? ఎస్ప్రియా, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన దాడి అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, శుక్రవారం రోజు రంగరాజన్ తన అనుచరులతో కలిసి, కొంతమంది తన శిష్యులతో కలిసి ప్రయాగ్రాజ్లో ఉన్న మహాకుంభమేళకు వెళ్లి వచ్చారు. శుక్రవారం రోజు ఆయనే హైదరాబాద్ చిలుకూరుకి చేరుకున్నారు. ఆలయం పక్కనే ఆయన నివాసం ఉంటుంది. దాదాపు 25 నుంచి 30 మంది రామరాజ్యం సంస్థ పేరుతో వాళ్ళంతా ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ లాగా ధరించి ఇంట్లోకి ప్రవేశించారు. కొంత వాగ్వివాదం జరిగి అనంతరం కూడా ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం దాడి అంశం అనేది ఇప్పుడు సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం రంగరాజన్ గారి తండ్రి సౌందరరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపైన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం కూడా వీరా రాఘరెడ్డి ఈ మొత్తం గ్రూప్ కి, ఈ మొత్తం టీం కి దాడి చేసేందుకు ఎవరైతే అవమానించి ఇంట్లోకి చొరబడి ఆయన పైన వాగ్వివాదం చేసిన దాదాపు 25 నుంచి 30 మందికి ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో వీరా రాఘవరెడ్డి అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు బెదిరించారు. రామరాజ్య స్థాపన కోసం ఒక వానర సైన్యాన్ని మీరు తయారు చేయాలి. ఇటు కోర్టులతో, ఇటు న్యాయంతో కానీ ప్రభుత్వాలతో కానీ అది సాధ్యం కాదు. మీరు ఖచ్చితంగా ఒక వానర సేనను మా టీంలో, మా బృందంలో మీరు జాయిన్ అయ్యి ఈ ఆలయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా, పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా, నిర్వహణ కూడా పూర్తిగా తమకి అప్పగించాలంటూ వాళ్ళు ఆయనను డిమాండ్ చేసినట్లుగా, కొంత ఒత్తిడి చేసినట్లుగా కూడా ఈ చర్చలో ఆయనే ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్న అంశంలో కూడా ఆయనను అవమానించిన పరిస్థితి. రంగరాజన్ను ఇక్ష్వాకుల గోత్రం మీకు తెలుసా? మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఇక్ష్వాకుల గోత్రం మీకు తెలుసా? పురోహితుడు వేషంలో ఉన్నటువంటి నీవు, పురోహితుడి వేషంలో ఉన్న వ్యక్తివి నువ్వు అంటే ఆయనను అవమానించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా ఉగాది వరకు మీకు సమయం ఇస్తున్నాం. రామరాజ్య స్థాపన కోసం మీరు మాతో కలిసి ఖచ్చితంగా పని చేయాలి, లేదంటే మీ అంతు చూస్తామంటే వాళ్ళు బెదిరింపులకు కూడా పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అందరూ అంటే రామరాజ్య స్థాపన కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా కూడా దొంగలు. రక్షణ కవచాలను బ్రేక్ చేయడానికి మేము వచ్చాం. న్యాయ వ్యవస్థ పని కూడా మేము పడతాం. ముక్కంటి పిలుపు కోసమే మేము వచ్చాం. రామరాజ్య స్థాపన కోసం మీరు మాతో పనిచేయాలని వాళ్ళు కొంత అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. హెచ్చరిక నేపథ్యంలో కూడా ఆయనే కూడా తాను రామరాజ్య స్థాపన కోసం, అంటే ఒక ఆధ్యాత్మికత కోసం, భక్తిభావం కోసం నేను పనిచేస్తున్నాను, దానికి సంబంధించిన పని ఏమేమి పనిచేస్తున్నాను వాళ్ళకు వివరించినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా తన పైన అంటే దుర్భాషలాడుతూ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ నేపథ్యంలో మొయినాబాద్ పోలీసులు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశంలో కూడా కొన్ని కీలక అంశాలు కూడా పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఇటు రంగరాజన్కి బెదిరింపు కాల్స్ రావడం, తనకి కొన్ని సంస్థల పేరుతో పేర్లు రావడం, రామరాజ్యం సంస్థ నుంచి కూడా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు చంపుతామంటూ బెదిరిస్తున్నారంటే ఆయన గతంలో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఒకరినే వీరరాఘవరెడ్డి అనే కీలక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం ఇంతమంది 25 నుంచి 30 మంది వచ్చినట్లుగా కూడా సీసీ ఫుటేజ్ లో కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉంటుందని చెప్పి ఇటు రంగరాజన్ తరపున వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా.
రైట్ సాగర్, అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా వీర రాఘవరెడ్డి ధర్మం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళం, సో రామరాజ్య స్థాపనకు సహకరించాలంటూ కూడా రంగరాజన్కి చెప్తున్నారు. మరి రంగరాజన్ ఈ వ్యవహారంలో ఎందుకు వీళ్ళకి వ్యతిరేకిస్తున్నారు? ఈ మొత్తం ఘర్షణ అంతా ఎప్పటి నుంచి మొదలైంది? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ఎస్ప్రియా, ఖచ్చితంగా ఇప్పటికే రంగరాజన్ పోలీసులకు ఇచ్చిన, వాళ్ళ తండ్రి సౌందరరాజన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రామరాజ్యం సంస్థ పేరుతో తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అంటే రామరాజ్య స్థాపన కోసం రాజ్యాంగబద్ధంగా నేను పోరాటం చేస్తున్నానని చెప్పి రంగరాజన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారు మాత్రం ఒక వానర సైన్యాన్ని, ఒక సపరేట్ ఆర్మీని తయారు చేయాలి హిందూ ధర్మ పరిరక్షణ కోసం, మీరు ఈ టెంపుల్ నిర్వహణను కూడా వాళ్ళ టీం, వాళ్ళ బృందం టీంతో కలిసే పనిచేయాలి, కొన్ని కార్యక్రమం రాజ్యాంగానికి విరుద్ధంగా కొన్ని కార్యకలాపాలు కూడా కొనసాగించాలని చెప్పి వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి నేపథ్యంలో తాను వ్యతిరేకించాడు. తాను రాజ్యాంగబద్ధంగానే కోర్టు పరిధిలో ప్రభుత్వాలను కోరుతూనే తాను అంటే హిందూ ధర్మం కోసం రంగరాజన్ పనిచేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మాత్రం రాజ్యాంగాన్ని మీద కానీ, ఇటు కోర్టుల మీద కానీ, ఇటు మిగతా వ్యవస్థల మీద తమకు నమ్మకం లేదు, ఖచ్చితంగా మీరు మా టీంలో జాయిన్ కావాలి, మీరు ఇక్కడ చిలుకూరులో వేదికగా ప్రత్యేక ఆర్మీని తయారు చేసి హిందూ ధర్మం కోసం, రామరాజ్య స్థాపన కోసం మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రంగరాజన్ వారిని వ్యతిరేకించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆధ్యాత్మిక అనేక భక్తులకు కూడా, జనరల్ గా చిలుకూరికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అంశాలను, సామాజిక అంశాలపైన కూడా నిత్యం పోరాటం చేసినటువంటి రంగరాజన్ రాజ్యాంగబద్ధంగానే ఇటు వ్యవస్థలకు అనుగుణంగానే తన వాణి వినిపిస్తుంటారు. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయమంటున్న నేపథ్యంలో ఆయన వ్యతిరేకించినట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన మీద, ఈ మొత్తం వ్యవహారం మీద పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. వీరరాఘవరెడ్డితో పాటుగా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని ఈ దాడికి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం